మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానేందుకు ఇక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. మొత్తం కూడా ఏర్పాట్లు పెద్ద స్థాయిలో పూర్తి చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక శాంతి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా కూడా ఫోకస్ పెట్టారు. ఇక తొలి ఫలితాన్ని వీలైనంత తొందరగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 గంటల నుంచి కూడా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి. కొన్ని గంటల వ్యవధిలోనే తొలి ఫలితం కూడా తక్కువ రౌండ్లు 13 రౌండ్లు ఉన్న చోట తొలి ఫలితం 4 గంటల వ్యవధిలోనే వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇక మనం చూద్దాం ఒకసారి శాంతి భద్రతల విషయంలో కూడా మా బ్యూరో చీఫ్ వెంకట్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో అట్లనే ఓవరాల్ గా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితుల పైన మన తెలంగాణ నుంచి నవీన్, ఏదైతే వరంగల్ నుంచి కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇటు శ్రీకాకుళంలో రమేష్ కావచ్చు, చిత్తూరులో మనోహర్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక వెంకట్ ఒంగోలు నుంచి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కర్నూలు నుంచి కూడా సుంకర్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనకు అందించబోతున్నారు. వెంకట్, చెప్పండి, ఓవరాల్ గా శాంతి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో చాలా గొడవలు జరిగాయి, అక్కడ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టారు. ఇక తెలంగాణలో కూడా ఇటు పార్లమెంటు సంబంధించినటువంటి కౌంటింగ్ పైన, ఎందుకంటే ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జరిగాయి. అటు బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది, ఇటు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో శాంతి భద్రతల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాల్సిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? శ్రీహరి, మరికొద్ది గంటల్లో ఏదైతే కౌంటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడేలా మొత్తం పోలీసులు, అంటే 2 రాష్ట్రాల పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి తెలంగాణలో చూస్తే 17 లోక్సభ స్థానాలకు గాను జరగనున్న 34 కౌంటింగ్ సెంటర్లలో పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. భద్రతలో కేవలం అనుమతి ఉన్న వారిని లోపలికి పంపేశారు. తర్వాత ఎటువంటి మొబైల్ ఫోన్స్ కూడా లోపలికి తీసుకెళ్లనియారు. మొత్తం చుట్టుపక్కల దాదాపు 500 మీటర్ల దూరంలో మొత్తం 144 సెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక చోట్ల కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, కొంతమంది నాయకులు కొంతమంది చేస్తున్న కామెంట్లు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 2 రాష్ట్రాల్లో కూడా మొత్తం చూస్తే మొత్తం భద్రతా ఏర్పాట్లు ఈసారి గతంలో కంటే భిన్నంగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం సీసీటీవీల పర్యవేక్షణలో మొత్తం భద్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం దాదాపు 2 లక్షల ఉదయం పోలింగ్ బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం మొదలుగానున్న 8 గంటలకు మొదలుగానున్న ఈ కౌంటింగ్ నేపథ్యంలో మొత్తం సాయంత్రం వరకు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భద్రతా ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రాకుండా కూడా ఉదయం 6 గంటల నుంచే ఇటు మద్యం షాపులు బంద్ చేస్తున్నారు. తర్వాత మొత్తం ఏదైతే కౌంటింగ్ సెంటర్ల చుట్టూ కూడా పూర్తిగా సీసీటీవీ కెమెరాలు కావచ్చు, తర్వాత పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలైన కొంతమంది పాత బస్సు కావచ్చు, కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తిగా సిఆర్పీఎఫ్ బలగాలు, తర్వాత కేంద్ర బలగాలతో పాటు పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. తర్వాత కౌంటింగ్ సెంటర్లకు వచ్చే నాయకులు, తర్వాత ప్రత్యర్థులపై కూడా పూర్తి నిఘా ఉంచారు. ఎందుకంటే వారి వెంట గుంపులుగా తిరగకుండా అనేక ప్రాంతాల్లో కూడా ఆంక్షలు ఉంచారు. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన గైడ్లైన్స్ మేరకు పోలీసులు అయితే పూర్తి చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఈ ఏపీ ఎన్నికలు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ దానిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో జరిగే అనేక అంశాలు కూడా హైదరాబాద్ కూడా కొంత కేంద్ర బిందువుగానుంది. అక్కడి నుంచి వస్తున్న ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్ లో పలు చోట్ల కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయని చెప్పేసి భావించిన పోలీసులు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, తర్వాత ఎయిర్పోర్ట్ల వద్ద కూడా పూర్తి భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీహరి, రైట్, చూద్దాం. సో శాంతి భద్రతకు సంబంధించి ఇటు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరింత